9వ అధ్యాయము మొదటి 6 వచనాలు, అంటే మొదటి వచనం నుండి మనం చదువుకోబోతున్నాం. జాగ్రత్తగా అందరూ చక్కగా వినాలి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యము ప్రకటించుటకును వారిని పంపెను. మరియు ఆయన మీ ప్రయాణము కొరకు చేతి కర్రైనను, జాలైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించిరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మల్ని ఎవరు చేర్చుకున్నారో ఆ పట్టణం నుండి బయలుదేరినప్పుడు సాక్ష్యంగా ఉండుటకు పాదధూళి దిగిపోయేయడని వారితో చెప్పాను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసు, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ధ్యానించబోతుండగా తండ్రి, ఇదిగా నన్ను సులువు చాటును మరుగుపరుచుకోండి. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నీ యొక్క జ్ఞానము, శక్తి, బలముతో నన్ను నిలవబెట్టమని తండ్రి, నా ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యము వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు సిద్ధపరచండి. ఈ వాక్యము తండ్రి బిడ్డల హృదయాల్లో 30, 60, 100 ఫలించే భాగ్యమును మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. 9వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఈ సంఘటన జరిగినప్పుడు 18 నెలల కాలం అయిపోయింది. ఎన్ని నెలలు అయిపోయినాయి? 1.5 సంవత్సరం కాలం జరిగిన తర్వాత ఈ యొక్క సంఘటన జరిగింది అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అయితే ఏ స్థలములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ యొక్క సంఘటన గురించి లోకాభక్తుడు రాస్తూ ఉన్నాడంటే, ప్రభువు గలిలయ ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? గలిలయ ప్రాంతంలో. గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏదైతే శిష్యుల్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నారో ఆ వచనాలు మనం చదువుకొని ఉన్నాం. అయితే ఈ మాటలు, అంటే ప్రభు శిష్యుల్ని పరిచర్యకు పంపినటువంటి మాటలు మనకి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కనిపిస్తాయి. అదేవిధంగా మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా కనిపిస్తాయి. ఇవే వచనాలు కనిపిస్తాయి. అయితే ఇక్కడ మొదటి వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారిని వెంబడించే వారిని ఏమని పిలుస్తారు? శిష్యులు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? శిష్యులు అని పిలిచేవాళ్ళట. అయితే ప్రభువుని వెంబడించింది ఈ 12 మంది శిష్యులేనా అంటే కాదు. కొన్ని వందల మంది, వేల మంది శిష్యులు ఎవరిని వెంబడించారు? యేసు ప్రభువును వెంబడించారు. ఆయన ఎక్కడ ప్రసంగం చేస్తున్నా కానీ ఆయన శిష్యులు బహుజన సమూహము కూడగా అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ప్రభువులు వారిని వెంబడించేవారు ఈ 12 మంది కాదు, కానీ కొన్ని వందల మంది ఉన్నారు. అయితే ఈ 12 మంది గురించి మాత్రమే ఎందుకు ప్రభు ప్రత్యేకమైన ఈ యొక్క కార్యము, ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ అప్పచెబుతున్నారంటే, ఈ 12 మందిని ప్రభు ప్రత్యేకపరుచుకున్నారు. ఏం చేశారు? ప్రత్యేకపరిచారు. కాబట్టి వీళ్ళకి ఏమని పేర్లు పెట్టారు? అపోస్తులు అని చెప్పి ఈ యొక్క 12 మందికి పేరు పెట్టడం జరిగింది. ఈ పేరు పెట్టడానికి కూడా ప్రభువులు వారు వాళ్ళని ప్రత్యేకపరిచినప్పుడు అంత సాదాసీదాగా ప్రత్యేకపరచలే. ఒక రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసి, లోకసువార్తలోనే ముందు అధ్యాయాల్లో ఉంటుంది, ఒక రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసి కొండ దిగి వచ్చిన తర్వాత ఆ ఉన్నటువంటి బహుజన సమూహంలో ఒక 12 మందిని ఆయన పక్కకి పెట్టాడు. ఈ 12 మందిని పక్కకు పెట్టి వీళ్ళకి ఏమని పేరు పెట్టాడంటే అపోస్తులు అని చెప్పి పేరు పెట్టాడు. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వారు. ఎవరట వాళ్ళు? పంపబడిన వారు. దేనికి పంపబడ్డారు? దేవుని యొక్క కార్యం కోసం పంపబడినవారు. ఇంకా వేరే వ్యాపకాలు, పనులు వీళ్ళకేం ఉండవు. ఏం చేయాలి? వీళ్ళ పని ఏంటి? దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించటం మాత్రమే వాళ్ళ పని. కాబట్టి ఈ పంపబడిన వారు 12 మంది.
ఈ 12 మంది పంపబడిన వారిలో మనం ఏమైతే అపోస్తులను పిలుస్తున్నామో ఈ అపోస్తులలో నానా రకాల వృత్తులు చేసుకునే వాళ్ళు, వివిధ కుటుంబాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వారు, ఒకే కుటుంబంలోంచి వచ్చినటువంటి వారు వీళ్ళ చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఒక చోట కలిపి ప్రభువులు వారు ఎక్కడికి పంపుతూ ఉన్నారంటే పరిచర్యకు ఆయన పంపుతూ ఉన్నారు. అయితే ఈ 12 మంది కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారితో ఉన్నటువంటి 12 మంది అపోస్తులు కూడా ఎంతకాలం ప్రభువుతో ఉన్నారు అప్పటికి అంటే 1.5 సంవత్సరం కాలం ఉన్నారు, 18 నెలల కాలం ఉన్నారు. అంటే ప్రభువుతో పాటు వారు తిరిగారు, ప్రభువు చేసిన కార్యాలు చూశారు, ప్రభువుతో పాటు కూర్చుని చక్కగా భోంచేశారు, ప్రభువుతో పాటు పడుకున్నారు, ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారు. ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్నీ కూడా వాళ్ళు చూశారు. అన్నీ చూసిన తర్వాత ఈ 9వ అధ్యాయంలో ప్రభు ఈ ప్రత్యేకపరుచుకున్న వారికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని అప్పచెబుతున్నాడు. ఏంటి ఆ ప్రత్యేకమైన కార్యక్రమం అంటే, మీరు వెళ్ళి దేవుని రాజ్యమును, పరలోక రాజ్యమును కూర్చున్నటువంటి సువార్తను ఏం చేయమన్నాడు? ప్రకటించండి అన్నాడు. మరి ఈ ప్రకటించేటప్పుడు పంపే వాళ్ళకి ఉట్టి చేతులతో పంపాడా ప్రభు అంటే పంపలా. ఏమిచ్చాడట వాళ్ళకి? వాక్యం అంటుంది, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగులను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి. అంటే 12 మంది నుంచోబెట్టి వాళ్ళకు కొన్ని పవర్స్ ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఏం పవర్స్ ఇచ్చారట? ఎవరికైనా రోగం ఉంటే ఆ రోగాన్ని స్వస్థపరచడానికి శక్తి అనుగ్రహించారు. ఎవరికైనా దెయ్యములు బట్టి ఉంటే ఆ దెయ్యముల నుంచి విడుదల పొందుకోవడానికి ప్రార్థిస్తే విడుదల పొందుకునే శక్తిని కూడా ఎవరికి ఇచ్చారు? శిష్యులకి ఇచ్చారు. అంటే వీళ్ళని దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. తాను ఆరోహణమైపోయిన తర్వాత, పరలోకమునికి కొనుక్కోబడిన తర్వాత పరిచర్యను కొనసాగించే బాధ్యత ఎవరికి ఇవ్వబడింది? అపోస్తలులకి, 12 మందికి. కాబట్టి ప్రభువుల వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ రోజుల్లో మన మేనేజ్మెంట్ థియరీలు ఏమని పిలుస్తాం? దీన్ని సక్సెసర్ అని పిలుస్తాం. ఎవరైనా సక్సెసర్ అంటే ఒకవేళ నువ్వు లేకపోతే ఆ పని ఎవడు చేయాలి అనే బాధ్యత ప్రభువుల వారు అప్పుడే నెరవేర్చారు. వీళ్ళకి ఉత్త చేతులతో పంపకుండా నా తర్వాత పరిచర్యను కొనసాగించడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఈ 12 మందిని ఆయన పంపుతూ ఉన్నారు. ఇక్కడ 2 రకాలైన భావాలు మనకు కనిపిస్తాయి. మొదటిది ఏంటిది అంటే, ఆత్మీయంగా వాళ్ళని సిద్ధపాటు కలగచేయటం. ఆత్మీయంగా వాళ్ళకి సిద్ధపాటుని కలగచేయటం. ఇంతవరకు నేను చేసిన ప్రార్థనలు, నేను చేసిన ఆశ్చర్యకార్యాలు చూశారు కదా, ఇప్పుడు ఎవరు చేయాలి? మీరు చేయాలి. ఇంతవరకు నాతో పాటు తిరిగారు కదా, ఇప్పుడు ఎవరు చేయాలి? మీరు చేయవచ్చు. ఇది ఏమి గొప్ప విషయము అంటే ప్రత్యేకంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఇంట్లో మన పిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తల్లి ఏం చేస్తుందంటే అమ్మాయికి కొద్దిగా వయసు రాగానే అన్నం ఎట్లా వండాలి, కూరలు ఎట్లా తొరగాలో నేర్పుతుంది. అంటే ఇప్పుడు తల్లిని చూసి ఎవరు నేర్చుకుంటున్నారు? కూతురు నేర్చుకోవాలి. అదేవిధంగా మగపిల్లలు అయితే తండ్రులు ఏం చేస్తారంటే బయట ఏదైనా తన వృత్తి ఉన్నా కానీ ఏ పని ఉన్నా నేర్పుతూ ఉంటారు. ఎందుకంటే నా తర్వాత ఆ వృత్తిని కొనసాగించవలసినటువంటి వాడు వీడు, ఆడపిల్ల ఇంట్లో పని చేసుకోవాలి కదండి, తెలియాలి కదా అని తల్లి కొద్దిగా అమ్మాయికి నేర్పుతూ ఉంది. నా తర్వాత నువ్వు చేసుకోవాలని చెప్తూ ఉంది. ప్రభువుల వారు తన 12 మంది శిష్యులని పిలిచి మీరు వెళ్ళండి ఇప్పుడు అన్నారు. కాబట్టి వాళ్ళని అపోస్తులు అని పిలిచాం. వీరిని ఉత్త చేతులతో పంపకుండా వీరికి కొద్దిగా శక్తినిచ్చి ప్రభువు పంపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ అద్భుతకరమైన మాట ఏంటి అంటే, ఈ 12 మంది అపోస్తులు కూడా చిన్నపిల్లలేం కాదు, లోకం తెలియనటువంటి వారేం కాదు, లోక జ్ఞానం లేనటువంటి వారేమీ కాదు. దీంట్లో జ్ఞానవంతులు ఉన్నారు, వయసులో పెద్దవారు ఉన్నారు, వాళ్ళ వృత్తులు చేసుకుంటూ జీవితాలు కుటుంబాలు పోషించుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభువు వారికి ఈ లోకము గురించి కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యంలో దేవుడు లోకం ఎలా ఉంటుంది, ఈ లోకం ఎలా ఉండబోతుంది అనే విషయాలు, పరిచర్యలో, సేవలో మీరు ఏ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలు, కొన్ని విషయాలు ఇక్కడ మనకి ప్రభువుల వారు శిష్యులకి తెలియపరిచినట్టుగా మాట్లాడుతుంది. కాబట్టి బిడ్లారా, మనకి ఎంత జ్ఞానం ఉన్నా, మనం ఎంత చదువుకున్నా, మనకి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానము అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ లోకాన్ని కూడా మనం ఎరిగిన వారిగా ఉండాలి, లోకాన్ని తెలుసుకున్న వారిగా మనందరము కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రభు వాళ్ళతో ఏమంటున్నాడంటే, బిడ్లారా, శిష్యులారా, లోకంలోకి వెళ్తున్నారు కదా, ఈ లోకము మీరు అనుకున్నంత మంచిదేమీ కాదు.
ఈ లోకము మీరు నాతో పాటు ఉన్నప్పుడు చక్కగా భోజనం చేశారు, బాగుంది, అంతా బాగానే ఉన్నట్లు కనపడింది. కానీ లోకము మీరు అనుకున్నట్టు మంచిదేని బహు చెడ్డది. నిన్ను తృణీకరించేవారు, నిన్ను వ్యతిరేకించేవారు, నిన్ను నానా మాటలు అనేవారు, నీ జీవితంలో తలదూర్చి నీకున్న సమస్యని భూతద్దంలో పెట్టి చూసి నీ మీద 4 రకాల మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారా ఈ లోకంలో. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు వెళ్ళిన చోటకి ఎవరు మిమ్మల్ని ఆహ్వానించకపోవచ్చు. మా ఇంట్లోకి రండి, మా ఇంట్లో భోజనం చేయండి అనకపోవచ్చు. మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ గృహాల తలుపులు తీసి ఉండకపోవచ్చు. వాళ్ళు మీ మొహం మీదే తలుపులు వేసేయచ్చు కూడా. ఇది లోకంలో జరిగేది, దీంట్లో క్రొత్త ఏమీ లేదు. కాబట్టి మీరు ఈ విషయాలు కొద్దిగా జ్ఞాపకం ఉంచుకొని మీరు సువార్త పరిచర్యకి వెళ్ళండి అని చెప్పి శిష్యుల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువునే తృణీకరించారు. అంటే నువ్వేంటి మాకు చెప్పేది అనే మాటలు మాట్లాడిన సందర్భాలు చాలా మనకి కనబడుతూనే ఉంటాయి. కాబట్టి ప్రభువు ఈ విషయం గురించి శిష్యుల్ని కొద్దిగా సిద్ధపాటు కలగజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో ఒక చక్కని మాట ప్రభువు శిష్యులకు చెప్తూ అంటూ ఉంటారు కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు పంపుచున్నాను. కనుక పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులునై ఇండుడి. చాలా ఇక్కడ ప్రభు అంటూ ఉన్నారు శిష్యుల్ని, శిష్యులారా మిమ్మల్ని ఎలాంటి ప్రజల మధ్యకి పంపుతున్నాను? తోడేళ్ల లాంటి ప్రజల మధ్యకి నేను నిన్ను పంపుతున్నా. తోడేళ్ల మధ్యలో ఒక గొర్రె పిల్ల ఉంటే ఏ విధంగా ఆ గొర్రెను తోడేలు చీల్చి చెండాడతాయో మీ పరిస్థితి కూడా అదే. మీ పరిస్థితి కూడా అదే. కాబట్టి మీరు ఎలా ఉండాలి అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నారంటే, పాము వలె వివేకము కలిగిన వారిగా ఉండాలి, పావురము వలె కపటము లేని వారిగా ఉండాలి. వివేకం కలిగి ఉండాలి, కపటము లేకుండా మీ హృదయాన్ని మీరు కాచుకోండి అని 2 విషయాలు చెప్పి బయటికి పంపుతూ ఉన్నారు ప్రభులు వారు. అంటే ఈ లోకం ఎంత భయంకరంగా ఉంటుందో మనకి తెలియంది కాదు. ఆయన ప్రభువు శిష్యుల్ని హెచ్చరిస్తూ పంపుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి రా బిడ్డలారా, ఎందుకంటే మీరు వెళ్ళేది తోడేళ్ల మధ్యలోకి వెళ్తూ ఉన్నారు. మీరు అనుకున్నంతగా మనుషులు మిమ్మల్ని స్వాగతించరయ్యా. మీరు అనుకున్నంత తేలిగ్గా మీ పని అవదు. కానీ మీరు పావురము వలె నిష్కపటులు, పాముల వలె వివేకులుగా ఉండండి. కాకుల గుంపులో ఏదైనా ఒక కాకి రోడ్డు మీద పడిపోయింది అనుకోండి, దెబ్బ తగిలి ఒక కాకి పడిపోయింది. ఆ కాకిని అట్లా వదిలేవు మిగతా కాకులు, అవన్నీ కూడా చుట్టూ చేరతాయి. దేనికోసం చుట్టూ చేరతాయి అంటే ఏదన్నా సహాయం అందిద్దాం అని చుట్టూ చేరతాయి. పక్షుల్లో పశువుల్లో ఉన్నటువంటి ఐక్యత ఎవరిలో లేదంటే మనుషుల్లో లేదు. పక్కవాడికి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే వాడికి 2 కాళ్ళు పట్టుకొని ఇంకా కొద్ది కిందకి లాగుదాం అని చూసేవాళ్ళే కానీ పాపమాడు ఎలా సహాయం చేద్దాం అని చూసేవాళ్ళు ఎవరో కూడా మనకి కనిపించరు. తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడదు, పిల్లలంటే తల్లిదండ్రులకు పడదు. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు వీళ్ళ మధ్య ఏదో తెలియని ద్వేషాలు, గొడవలు, పోట్లాట్లు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇక్కడ మనిషికి తన సొంత వారి అనే ప్రేమ లేదు, నా అనే బాధ్యత మనిషికి అస్సలు లేకుండా పోయింది. ఎక్కడో కాకి పడిపోతే మిగతా కాకులు వచ్చి కావు కావు అని అరుస్తూ ఉన్నాయి. ఎక్కడో ఒక జంతువుకి చిన్న దెబ్బ తగిలితే మిగతా జంతువులు వచ్చి దాన్ని సంరక్షిస్తూ ఉన్నాయి. ఏమైంది మానవుల్లో? ప్రభు చెప్పే మాట అదే. ఈ మనుషులు ఎలాంటి వాళ్ళట? తోడేళ్ల లాంటి వాళ్ళు. కాబట్టి ఈ తోడేళ్ల లాంటి స్వభావం కలిగిన మనుషుల మధ్యలోకి గొర్రెల లాంటి మిమ్మల్ని పంపుతూ ఉన్నా. కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే వివేకము కలిగి ఉండాలి, నిష్కపటమైన మనస్సును మీరందరూ కూడా కలిగి ఉండాలి. ప్రభు అంటారు, నన్నే నా వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. ఎవరిని ఒప్పుకోలేదట? యేసుక్రీస్తునే వాళ్ళు అంగీకరించలా. ప్రభువు గలిలయ ప్రాంతానికి తన సొంత ఊరు వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నారు యేసుక్రీస్తు ప్రభువుని చూసి, ఆయన బోధ చేస్తూ ఉంటే ఆ బోధను విని అనుకుంటున్నారట, ఏమయ్యా ఎవరైనా, ఈయన అన్నదమ్ములు మనతో పాటు ఉన్నారు కదా, ఈయన యొక్క అక్క చెల్లెలు మనకి బాగా తెలుసు కదా,
ఎవరు ఈయన అని యేసు ప్రభువుని తృణీకరించిన సందర్భం కూడా దైవ గ్రంథంలో ఉంది. మార్కు సువార్తలో 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతారా? ఇతడు యాకోబు యోసే ఆ, యోదా సీయోను అనువారి సహోదరుడు అట్లవాడు కాడా ఇతని సహోదరులు సోదరి మనులందరూ ఆ, మనతో ఉన్నవారు కారా మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి ఆయన విషయం ఏమయ్యారట? ఎవరి విషయం? ఈరోజు ఎవరైనా మిమ్మల్ని తృణీకరించారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని తోలనాడారనుకోండి, పరిచయ నిమిత్తం అవ్వచ్చు, ఈ లోకం నిమిత్తం కూడా అవ్వచ్చు. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకం ఎవరిని తృణీకరించింది? యేసు ప్రభువునే. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు కంటే గొప్పవాడివి కా. కాబట్టి నిన్ను తృణీకరించినప్పుడు నువ్వేమనుకోవాలి నీ మనసులో అంటే, నేను దేవుణ్ణి తృణీకరించిన ఈ లోకము, దేవుని విషయంలోనే అభ్యంతరపడినటువంటి ఈ లోకము నా విషయంలో అభ్యంతరం పడటం గొప్ప కార్యమేమీ కాదు అని చెప్పి నువ్వు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ప్రభు అంటూ ఉన్నారు ఇక్కడ, యేసు విషయమే వారంతా కూడా అభ్యంతరపడ్డాడట. దాన్ని బట్టి తర్వాత వచ్చినప్పుడు అందుకు యేసు ప్రవక్త తన దేశములలో తన సంబంధుల్లోను తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోను మరి ఎక్కడా ఘనహీనుడు కాడని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు తృణీకరించారు? సొంత వారే తృణీకరించారు. కాబట్టి ప్రభు అంటున్నారు, మా ఇంట్లో నన్ను తృణీకరిస్తారు కానీ బయట కొద్దిగా అందరూ మెచ్చుకుంటారండి నా గురించి అని చెప్పి ప్రభు అక్కడ ఎటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయలేదు, కేవలము కొంతమందిని స్వస్థపరిచారు అని చెప్పి ఈ యొక్క అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంది. కాబట్టి బిడ్డలారా, తృణీకరింపబడటం అనేది కొత్త విషయం కాదు. తృణీకరించబడినటువంటి వారు మనం మాత్రమే కాదు, ప్రపంచంలో చాలామందిని చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో తృణీకరిస్తూనే ఉన్నారు. సువార్త విషయంలో అవనివ్వండి, ఈ లోక సంబంధమైన విషయంలో అవనివ్వండి, తృణీకరింపబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఆ విధంగా తృణీకరించబడిన తర్వాత నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు. ప్రభు చెప్పే మాట అదే శిష్యులకి, మీరు తొడేళ్ల మధ్యలోకి వెళ్తున్నారు, వారు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, కానీ మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ మార్గాన్ని మీరు విడిచిపెట్టవద్దు, మీ అడుగులను మీరు ఆపవద్దు, మీ ప్రయాణాన్ని మీరు ఆపవద్దు, కొనసాగించండి అని చెప్పి ప్రభువు తన యొక్క శిష్యులతో పలుకుతూ ఉన్నారు. మనకి 2017 సంవత్సరంలో ఒక బిజినెస్ మ్యాన్ సూసైడ్ చేసుకున్నారు. 2019 సంవత్సరం 2019 జూలై 9లో. ఎవరు బిజినెస్ మ్యాన్ అంటే మనకి బాగా సౌత్ ఇండియా పార్ట్లో సిద్ధార్థ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ సూసైడ్ చేసుకున్నారు. ఎవరు ఈయన అంటే, కాఫీ డే అనే ఒక చైన్ హోటల్స్ ఉండేవి, అంటే కాఫీ మేకింగ్లో స్పెషలిస్ట్ అనమాట ఆయన. అయితే ఈయన ఆత్మహత్య చేసుకున్నారు 2019 జూలై నెలలో. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటా అని చెప్పి ఆలోచిస్తే ఆయనకి ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు. ఎందుకంటే ఆయన పుట్టడంతోనే బంగారపు స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టాడు. ఒక మంచి ఉన్నతమైన కుటుంబంలో ఆయన పుట్టాడు. వాళ్ళ ఆస్తి 12,000 ఎకరాల కాఫీ తోటలు ఉండేయట వాళ్ళంతా, చిక్మంగళూరు ప్రాంతంలో. మరి ఇంత ఆస్తిపరుడు, ఇంత వ్యాపారవేత్త, ఏమైంది ఆయనకి అంటే ఒకే ఒక కారణం, తృణీకరించబడ్డాడు అనే కారణం చేత కృంగిపోయాడు. దేనికోసం? అయ్యో నన్ను అందరూ తృణీకరిస్తున్నారే, స్నేహితులే మోసం చేశారే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా ఇంటి మీదకి వచ్చారే, నేను పరువుగా బతికిన వాడిని, నా పరువు తీసేశారే, నన్ను ఇలా బజారు పాలు చేశారు, రోడ్డు మీదకి తెచ్చారని ఆయన ఏం చేసుకున్నాడట? ఆత్మహత్య చేసుకున్నాడు 2019 జూలై నెలలో. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సాతానుడు మనల్ని ప్రోత్సహించే సమయం అదే, సాతానుడు నిన్ను ప్రేరేపించే సమయం అదే. ఎప్పుడంటే నువ్వు తృణీకరింపబడినప్పుడు, నువ్వు ఈ లోకంలో గుర్తింపు కోల్పోయినప్పుడు, నిన్ను నలుగురు 4 మాటలు అంటున్నప్పుడు సాతాను వచ్చి అంటాడు, అరే నీకు ఇంకా పని లేదు కానీ నువ్వు ఆత్మహత్య చేసుకో అని చిన్న విషయాన్ని చెవిలో వచ్చి చెప్తాడు. వాడు స్వయంగా నిన్ను ఆత్మహత్య చేసుకోవటానికి నిన్ను తీసుకువెళ్ళి ఉరికొయ్యి మీద నుంచోబెట్టాడు, కానీ నీకు ప్రోత్సాహాన్ని ఇస్తాడు. ఏ మాటతో? నీ జీవితంలో ఉపయోగం లేదయ్యా,
నేను అందరూ వదిలేసుకున్నారు. మీ అమ్మ వదిలేసింది, మీ నాన్న వదిలేశారు, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబ సభ్యులు అందరూ వదిలేశారు. ఇంక నీతో ఉపయోగమేమీ లేదు. ఆ బిడ్డ ఆ బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు ఆ రోజు ఆ విధంగా ప్రేరేపింపబడి ఇంకా నాకు ఈ లోకంతో పని లేదు అని ఆత్మహత్య చేసుకున్నారు. దేనికోసం అంటే సమస్యలతో పోరాడలేక, ఈ ఎదురాడే లోకంతో నిలబడి పోట్లాడలేక తృణీకరింపబడ్డాను అనే భావన అతన్ని కృంగదీసింది. ప్రభు అంటున్నారు, ఈ లోకంలో ఈ పరిస్థితులు సర్వసాధారణంగా ఎదురవుతాయి. ఈ లోకంలో ఈ పరిస్థితులు సర్వసాధారణంగానే ఉంటాయి. పరిచర్య జీవితంలో అయినా మన సాంఘిక జీవితం, రెండు చోట్ల ఈ సమస్యలు ఉంటాయి, రెండు చోట్ల ఈ ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. కాబట్టి మనం దేన్ని కోల్పోకూడదు అంటే నిరీక్షణని మనం కోల్పోకూడదు. ఈరోజు మధ్యాహ్నకాల సమయంలో తృణీకరింపబడినటువంటి వాడు కోల్పోవలసినటువంటిది, కోల్పోకూడనటువంటిది ఏమిటి అనే 2-3 విషయాలు చెప్పి నేను ప్రసంగం ముగించేస్తాను. ప్రభులు వారు శిష్యుల్ని పంపుతూ ఈ లోకం గురించి కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా తెలియపరుస్తూ ఉన్నారు. అయితే తెలియపరిచే సందర్భంలో ఆయన బహు జాగ్రత్తలు బిడ్డలకి చెప్తూ ఉన్నారు. మీరు ఒకవేళ తృణీకరింపబడే స్థితిలోకి ఉండవచ్చు, జారిపోవచ్చు, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మొట్టమొదటిగా ప్రభు వాళ్ళ యొక్క ప్రయాణంలో చెప్పిన మొట్టమొదటి విషయం ఏమిటంటే వాళ్ళతో అంటున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. మొదటి విషయం, మరియు ఏ పట్టణములో కాదమ్మా, మీరు ఏ పట్టణములోనైనాను గ్రామములోనైనాను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అతని ఇంటనే బస చేయుడి. ఇక్కడ ఒక మాట ప్రభు చెప్తూ ఉన్నారు మీకు. అందుకనే ముందు ఉపోద్ఘాతంలో మీకు తెలియపరిచాను. లూకా సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము, క్షమించండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం, ఇవే సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, మరియు మీరు ఏ పట్టణములోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయుడి. జాగ్రత్తగా వినాలి బిడ్డలారా. మనము ముందుగా ఈ లోకంలో ప్రవేశించినప్పుడు, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మొట్టమొదటి విషయం, మన పరిచర్యలో అయినా సరే దేన్ని వెతకాలి అంటే, మనము ఎవరితో అయినా ఉండాలి అంటే ఎవరు యోగ్యులా అని చెప్పి వెతకాలట. దేనికోసం వెతకాలి? ఎవరు యోగ్యులు అని. ప్రభువు శిష్యులకి అధికారం ఇచ్చాడు. ఆయన శక్తిని అనుగ్రహించాడు. కానీ మీరు వెళ్ళేటప్పుడు ఈ లోకంలో ఎవరితో మీరు మెలగాలి, ఏ యోగ్యత కలిగినటువంటి వారితో మీరు ఉండాలి అని బహు జాగ్రత్తని శిష్యులకు ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే యోగ్యత లేని వారితో నీ సహవాసం, అర్హత లేని వారితో నీ యొక్క స్నేహం నీ గొప్పతనాన్ని దిగజార్చే అవకాశం ఉంది. ప్రభువు శిష్యులకి అధికారం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. మీరు వెళ్ళి కార్యాలు చేయండి అన్నారు. వీళ్ళు వెళ్ళి ఎవరితో స్నేహం చేయాలి? చేపలు పెట్టే వారితో తిరిగి వాళ్ళతో స్నేహం చేస్తే, తిరిగి వాళ్ళు చేసుకునే వృత్తి వారితో స్నేహం చేస్తే ప్రమాదం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభు అంటున్నారు, మీరు యోగ్యత కలిగిన వారితోనే మీరు సహవాసం చేయాలి. ఎందుకంటే మీరు మామూలు మనుషులు కాదు, మీ దగ్గర ఏముంది? శక్తి కలిగి ఉన్నటువంటి వారు. బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రత్యేకపరుచుకున్నప్పుడు, మనము ఆయన నామమును అంగీకరించినప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు మనము ప్రత్యేకింపబడినటువంటి వారము, మనము శక్తి కలిగినటువంటి వారము. కాబట్టి పత్రిక అంటూ ఉంది కదా, మీరు మామూలు జనము కాదయ్యా, దేవుని యొక్క సేవకులు, యాజకులై ఉన్నారు అని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన శక్తిని మనం మర్చిపోకూడదు. ఈ శక్తిని మర్చిపోకుండా నువ్వు ఎవరితో ఉంటున్నావు అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా స్నేహితుడు ఎవరు? నేను ఎవరితో కలిసి భోంచేస్తున్నాను, నేను ఎవరితో కలిసి స్నేహం చేస్తూ ఉన్నాను అనేది యోగ్యత కలిగిన వారితో మనం ఉండాలి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు అంటారు కదా, కొండ మీద ప్రసంగంలో, పరిశుద్ధమైనది పెట్టకుడి, వేయకుడి, తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. ఎందుకంటే విలువ తెలిసిన చోటే మన మనుగడ, మన విలువకి
శక్తి ఉంటుంది. మన గురించి విలువ లేని స్థలములో మనం ఉండటం అంటే అది అంత మంచిది కాదు అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నీ జత పనివారు, నీ స్నేహితులు, నువ్వు పనిచేసే స్థలాలు, నీ తోటివారు, వారందరికీ కూడా నువ్వు దీవెనకరంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నీలో ఏముంది? దేవుడు అనుగ్రహించిన శక్తి ఉంది. కాబట్టి ఈ శక్తి ద్వారా మనము ఇతరులకి దీవెనకరంగా ఉండాలి, కానీ వాళ్ళ ప్రభావం మన మీదకి రాకూడదు. కాబట్టి మనము యోగ్యత కలిగిన వారితోనే ఉండాలి, యోగ్యత కలిగిన స్థలంలోనే నివసించాలి, యోగ్యత కలిగిన జత పని వారితోనే కలిసి మనం నడవాలి. ప్రభు చెబుతున్న మాట అది. యోగ్యమైన వారితో కలిసి మీరు ఉండండి, ఎందుకంటే మీరు శక్తిని పొందుకొని ఉన్నటువంటి వారు. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథంలో ఒక చిన్న వృత్తాంతం మీకు తెలియచేసి ముందుకు వెళ్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఎలీషా అనే ఒక ప్రవక్త షునేము అనే పట్టణం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆయన్ను గమనించి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఈ వృత్తాంతం మనకు కనిపిస్తూ ఉంది. ఒక నిమిషం. ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. చాలు. అయితే ఈ 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసుకుంటే మొదటి నుంచి ఈ ఎలీషా అనే ప్రవక్త షునేము పట్టణం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీ ఆయన్ను ఆహ్వానించింది. ఎక్కడికి ఆహ్వానించింది? తన గృహానికి ఆహ్వానించింది. అయితే ఈయన ఆ మార్గంలో వచ్చిపోతూ ఉన్నప్పుడల్లా కూడా ఆ గృహంలోనే ఉండి అక్కడే భోంచేసేవాడు. అయ్యో సేవకుడు అని చెప్పి ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ గోడ మీద చిన్న గది కట్టించింది. గోడ మీద కట్టించి దాంట్లోనే మంచము, టేబుల్ అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టింది. ఎవరి కోసం? సేవకుడి కోసం. అయితే ఇప్పుడు సేవకుడు ఆమెను యోగ్యత కలిగిన దానిగా ఎంచాడు. ఆమె సేవకుడిని యోగ్యత కలిగినటువంటి సేవకుడు అని చెప్పి గృహానికి ఆహ్వానించింది. జాగ్రత్తగా వినండి. ఆయన గృహంలో ఉంటూ ఉన్నాడు, వెళ్తున్నప్పుడల్లా గృహానికి వచ్చిపోతూ ఉన్నాడు. ఒకసారి నాకింత పరిచర్య చేస్తూ ఉంది కదా, నాకింత సేవ చేస్తూ ఉంది కదా, పాపం ఆమెకి ఏం కావాలి అని చెప్పి కబురు పంపినప్పుడు ఆ మంది నాకేం వద్దయ్యా, నేను నా స్వజనంలో ఉంటున్నాను అని చెప్పింది. కానీ గెహజీ ద్వారా ఎలీషా విన్నటువంటి మాట, ఆమెకు బిడ్డలు లేరు, సంతానం లేరని. ఎప్పుడైతే ఆమెను పిలిచి ప్రవక్త అంటూ ఉన్నాడు ఆమెతో, అమ్మా మరు ఏటికి నేను ఇక్కడికి వచ్చేసరికి నీవు బిడ్డని ఎత్తుకొని ఉంటావు అని చెప్పి ఆమెను దీవించాడు. ఆమె ఇది ఎట్లా కలుగుతుంది? అందుకని మరునాడు అంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆమె బిడ్డని ఎత్తుకొని ఉంది. అంటే ఆమె ఏమి ఆశీర్వాదం పొందుకుందంటే గర్భఫలాన్ని పొందుకుంది. ఇక్కడ ఈ యొక్క విషయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, అర్హత కలిగిన వాడు మన గృహంలో అడుగు పెడితే మనకు ఆశీర్వాదం. అర్హత కలిగినటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తే నీకు ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ ప్రభు కూడా చెప్తున్న మాట, మీ పరిచర్యకి వెళ్తున్నారా, ఈ లోకంలో ఉంటూ ఉన్నారా, ఎవరితో మీరు ఉండాలి అంటే యోగ్యత కలిగిన వాడితోనే మీరు ఉండాలి. మొదటిగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. రెండో విషయం, ఒకవేళ ఈ లోకంలో మన ప్రయాణంలో ఏదైనా చేదు అనుభవాలు ఎదురైనప్పుడు వాటిని తీపిగా మార్చుకోవటం అలవాటు చేసుకోవాలి. ఎలా మార్చుకోవాలట? తీపిగా మార్చుకోవటం అలవాటు చేసుకోవాలి. మనం తృణీకరించబడినప్పుడు, గెంటి వేసినప్పుడు, మనల్ని ఎవరు లక్ష్యం చేయనప్పుడు అది ఒక చేదు అనుభవమే మనకి. మన బిడ్డలే మనల్ని తిట్టారనుకోండి, మనల్ని లెక్క చేయలేదనుకోండి, ఎలాంటి అనుభవం అది? చేదు అనుభవం. మనం నా అనుకున్న వారే మనకు ఎదురు తిరిగారనుకోండి, అది చేదు అనుభవం. కొన్నిసార్లు ఈ చేదు అనుభవంలోంచి బయటికి రాలేక చాలా ప్రక్క నిర్ణయాలు మనం తీసేసుకుంటూ ఉంటాం. ఒక రకమైన మొండి వైఖరిని మనం అవలంబిస్తూ ఉంటాం. కానీ వాక్యం అంటుంది, ఆ చేదు అనుభవాన్ని మీరు తీపిగా మార్చుకోవాలి. దేనికోసం అంటే 2 విషయాలు. ఈ లోకంలో మీరు జీవించాలన్నా, బ్రతకాలన్నా, రెండోది మీ సువార్త పరిచర్యలో మీరు సేవకులుగా, శిష్యులుగా ఉంటే మీ పరిచర్యలో మీరు ఏం అలవాటు చేసుకోవాలంటే చేదుని తీపిగా మార్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగము ఎర్ర సముద్రం దాటి 3 రోజులు ప్రయాణం చేసి షూరు అరణ్యంలో ప్రవేశించినప్పుడు తాగడానికి నీళ్ళు లేకపోతే ఎదురుగా పెద్ద కొలను ఉంది, కానీ దాంట్లో నీళ్ళు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి.
వస్తున్నది ఎవరితో? దేవుని సేవకుడితో. నడిపిస్తున్నది ఎవరు? దేవుడైన యెహోవా. ఎక్కడ? అరణ్యంలో. ఎంతమంది? 6 లక్షల మంది. మరి ఎంతమందికి తాగటానికి ఎదురుగా కొలను ఉంది, కానీ దాంట్లో నీళ్ళు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళకి ఇది చేదైన అనుభవం. అయితే ఈ చేదైన అనుభవంలో వాళ్ళు చేయవలసిన విషయం మర్చిపోయి ఎవరి మీద సనుక్కున్నారు? మోషే మీద సనుక్కుంటూ ఉన్నారు. అయ్యే మోషే, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? చక్కగా ఐగుప్తులో ఉండేవాళ్ళం, మంచి నీళ్ళు తాగేవాళ్ళం, శ్రమ పడ్డా కానీ మాకు ఆహారం బాగుండేది అంటే ఆ కష్టాన్ని తట్టుకోలేక వాళ్ళు ఎవరి మీద సనుగుతూ ఉన్నారు? మోషే మీద సనుగుతూ ఉన్నారు. కానీ దేవుడు అక్కడ మోషేకి ఏం చూపించాడట? వాక్యం అంటుంది, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మని నరికి ఎక్కడ వేయమన్నాడు? నేలలో వేయమన్నాడు. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చెట్టు అప్పటికప్పుడు మొలిచిందా? అక్కడే ఉందా? చెట్టు అక్కడే ఉంది. నీళ్ళు అక్కడే ఉన్నాయా? అప్పటికప్పుడు వచ్చినాయా? అక్కడే ఉన్నాయి. సమస్య అక్కడే ఉంది, దానికి పరిష్కారం కూడా. కానీ దీన్ని ఏం చేయలేని స్థితిలో ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలంటే, కనుక్కోలేని స్థితిలో ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ దృష్టి తెరిచాడు. వాళ్ళ కళ్ళు తెరిచి, అయ్యా సమస్య దగ్గరే ఉంది, దాని పక్కనే ఏముంది? పరిష్కారం. నువ్వు చేయవలసింది ఏంటి? ఆ కొమ్మ నరికి దేంట్లో ఏమన్నాడు? నీళ్ళల్లో వేయమన్నాడు. అప్పుడు ఏమైందట? మధురంగా మారిపోయాయి. కాబట్టి మన చేదైన అనుభవాలు ఉన్న మన జీవితంలో దేవుడు తప్పనిసరిగా పరిష్కారాన్ని పక్కనే ఉంచుతాడు. కానీ మనం చేయవలసింది దాన్ని కనుక్కోగలగడమే, దాన్ని తెలుసుకోగలగడమే మనం చేయాలి. దేవుడు అంటూ ఉన్నాడు, మీ చేదైన అనుభవం ఎదురైనప్పుడు దాన్ని మధురంగా మార్చగలిగే శక్తి నాకుంది. దాన్ని మధురంగా మార్చుకొని దాన్ని తిని ముందుకు వెళ్ళటం మీరు ఏం చేయమంటున్నాడు? అలవాటు చేసుకోవాలి. కాబట్టి ప్రభు శిష్యులకి బోధిస్తూ ఉన్నాడు, మీరు ఒకవేళ చేదైన అనుభవంలో గుండా వెళ్తూ ఉంటే బహు జాగ్రత్తగా మీరు ఉండాలి. ఎందుకంటే ఆ చేదైన అనుభవం ఎక్కడికి నడిపిస్తుంది అంటే మధురమైన అనుభవంలోకి మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. యోసేపు చిన్నవాడిగా ఉన్నప్పుడు యాకోబు అంటాడు యోసేపుతో, నాన్న, అన్నదమ్ములు కొద్దిగా గొర్రెలను కాసుకోవడానికి వెళ్ళారా, వాళ్ళకి ఏదైనా కొద్దిగా తినటానికి తీసుకుని వెళ్ళు అని చెప్పి యోసేపును పంపుతాడు. యోసేపు అన్నదమ్ములను ఎత్తుక్కుంటూ షెకెము అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కనపడరు అన్నదమ్ములు. అడుగుతాడు అక్కడ పనిచేసేవాళ్ళు, మా అన్నదమ్ములు ఎక్కడ అంటే, వాళ్ళు దోతానికి వెళ్ళారయ్యా అంటే దోతానికి బయలుదేరుతాడు చిన్నవాడైనటువంటి యోసేపు. దూరం నుంచి యోసేపుని చూసి అన్నదమ్ములు హృదయంలో ఒక చెడు భావన వచ్చిందట. దూరం నుండి అతను చూసి ఏమంటున్నారు వాళ్ళు? ఆయన్ని చంపేద్దాం అనే ఒక దురాలోచన వాళ్ళు చేసుకున్నారు. యోసేపు చిన్నవాడు చక్కటి అంగీ వేసుకొని అన్నదమ్ముల దగ్గరికి వచ్చాడు. కానీ వీళ్ళ యొక్క దురాలోచన ఎవరికి తెలియలేదు? యోసేపుకి తెలియలా. నాకు ఇలాంటి కష్టం వస్తుంది అనుకుంటే రాకపోదునేమో, నాకు ఇలాంటి శ్రమ వస్తుంది అనుకుంటే యాకోబు అసలు పంపకపోదునేమో, తెలియదు. కానీ చేదు అనుభవం ఎదురైంది. యోసేపుని దేంట్లో వేశారంటే గుంటలో వేశారు. తర్వాత ఇష్మాయేలీయులకి అమ్మి వేశారు. ఇష్మాయేలీయులు తీసుకుని వెళ్ళి పోతీఫర్ ఇంట్లో పెట్టారు. పోతీఫర్ భార్య నింద మోపింది, తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్న సమయంలో ఫరోకి వచ్చినటువంటి కలకి భావము చెప్పటము ద్వారా యోసేపు జైలు నుంచి ప్రధానమంత్రి అయ్యాడు. దేనికి ప్రధానమంత్రి? ఐగుప్తు మహాసామ్రాజ్యానికి ప్రధానమంత్రి. 3000 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ లోకంలో గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తు సామ్రాజ్యానికి ఏమయ్యాడైనా? ప్రధానమంత్రి అయ్యాడు. అయితే యోసేపుని ఒక్కోసారి నాకు ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. ఏమంటే, యోసేపు, మరి నిన్ను మీ అన్నదమ్ములు పడేశారు కదా, వాళ్ళ మీద నీకు కోపం రాలేదా? యోసేపు, ఇష్మాయేలీయులు నేను తీసుకుని వచ్చి పోతీఫర్ ఇంట్లో అమ్మేశారు కదా, నీకు వాళ్ళ మీద కోపం రాలేదా? యోసేపు, పోతీఫర్ భార్య నీ మీద నేరం మోపింది కదా, మరి నీకు అవమానం అనిపించలేదా? అంత నేరం భరించావే, జైల్లో ఉన్నావే, ఇప్పుడు నువ్వు ప్రధానమంత్రి అయ్యావు కదా, ఇష్మాయిల్ని పట్టుకొని తలనరకవచ్చు, అన్నదమ్ముల్ని శిక్ష విధించవచ్చు, పోతీఫర్ భార్యకి కూడా శిక్ష పడేటట్లు ఎవరు చేయవచ్చు? యోసేపు చేయవచ్చు. కానీ యోసేపు తన చేదుని అంతా కూడా మధురంగా మార్చుకున్నాడు. హల్లెలూయా. తను పడిన శ్రమని మర్చిపోయాడు. నేను శ్రమలోంచి వచ్చాను,
నన్ను చాలామంది బాధ పెట్టారు, శ్రమ పెట్టారు, ఇరుకులు ఇబ్బందులకు గురి చేశారు, కానీ నేను వెళ్తున్న మార్గము నా దేవుని మార్గం కాబట్టి ఆ చేదు అనుభవాన్ని ఎవరు మర్చిపోయారంటే యోసేపు మర్చిపోయారు. కాబట్టి దీవించబడ్డాడు. అన్నదమ్ములు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట ఉంటుంది. ఆదికాండం చదువుదాం ఒకసారి. ఆదికాండం 42వ అధ్యాయం. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడు ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేలను మోపి అతనికి వందనము చేసిరి. అతనికి ఎవరైతే గుంటలో పడేశారో వాళ్ళే వచ్చి ఈయన దగ్గర మోకాలు ఉన్నారట. ఎవరైతే గుంటలో పడేశారో వాళ్ళే వచ్చి ఎవరి దగ్గర ఉన్నారు? యోసేపు దగ్గర మోకాళ్ళ మీద ఉన్నారు. యోసేపు అంటున్నాడు, అన్నదమ్ములారా మీరు భయపడవద్దు, అన్నలారా మీరు ధైర్యం తెచ్చుకోండి, అన్నలారా నేను మీ మీద పగ తీర్చుకోను. ఇష్మాయేలీల మీద నాకు పగలేదు, పోతీఫరు భార్య మీద నా కోపం లేదు, జైలు అధికారం మీద ఎటువంటి దోషము నేరము నేను మోపట్లేదు, నాకు దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఇచ్చాడు. అన్నదమ్ముల్ని ఆయన దీవించాడు. ఎందుకంటే యోసేపు యొక్క చేదు అనుభవాలు ఎలా మార్చబడ్డాయంటే మధురంగా మార్చబడ్డాయి. 50వ అధ్యాయం ఆదికాండం 50లో ఆయన అంటాడు కదా, 20వ వచనం చూసి ముందుకు వెళ్దాం. 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా హల్లెలూయా, అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. ఈరోజు మన జీవితాల్లో జరిగే కీడుని లేదంటే చేదు అనుభవాన్ని దేవుడు మధురంగా మార్చగల శక్తిమంతుడు. మనకు ఉండవలసిందల్లా ఆయన మీద విశ్వాసం. ఆ చేదుని మధురంగా అనుభవించగలిగే శక్తి మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. కాబట్టి అన్నదమ్ములతో అంటూ ఉన్నాడు, మేలు చేయటానికే దేవుడు ఉద్దేశించాను కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. కాబట్టి ప్రభు శిష్యులతో అంటూ ఉన్నాడు, మీరు చేదు అనుభవం ఎదురవ్వచ్చు, కానీ దాని నుండి బయటికి రావటానికి మీరు అలవాటు చేసుకోవాలి. చేదు అనుభవంలోంచి ముందుకు వెళ్ళాలి. మొదటిగా యోగ్యత కలిగిన వారితో మీరు సహవాసం చేయాలి. 2, చేదు అనుభవాన్ని మధురంగా మార్చుకోవటం మీరు అలవర్చుకోవాలి. ప్రభుల వారి మీద ఎంత శిక్ష వేసినా, ఎన్ని మాటలు అన్నా, ఎంత తోలనైనా కానీ వాటిని నేను భరించాడే కానీ తిరిగి వాళ్ళని అనలేదు. 3వ విషయం చెప్పి నేను ముగిస్తాను. 3వ విషయం, జీవితంలో ముందుకు వెళ్ళటం చాలా ప్రాముఖ్యం. దాన్ని అలవాటు చేసుకోవాలి అని ప్రభు చెబుతున్నారు. పరిచర్యలో కూడా అడ్డంకులు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, శ్రమలు నిట్టూర్పులు ఎదురైనప్పుడు ఎలా మనం ముందుకు వెళ్ళటం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే ఈ చేదు అనుభవాన్ని మధురంగా మార్చుకొని, లేదంటే ఆ పాత అనుభవాన్ని అక్కడ వదిలేసి నూతన అనుభవంలోకి మనం వెళ్ళగలిగే శక్తిని పొందుకోవాలి. చాలాసార్లు చాలామందికి వాళ్ళు ఉన్నటువంటి స్థితి చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటారు. దీన్నే మనము కంఫర్ట్ జోన్ అని చెప్పవచ్చు. అంటే నేనున్న స్థితి, నేను బాగానే ఉన్నానండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశము నిన్ను ముందుకి తీసుకుని వెళ్ళాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళిని దులిపివేయడని వారితో చెప్పెను. ప్రభు అంటూ ఉన్నారు శిష్యులతో, మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, దేవుని యొక్క సువార్తను చెప్పారు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు చెప్పారు, కానీ వాళ్ళు వెళ్ళలేదని వెనక్కి రావద్దు, వెళ్ళలేదని అక్కడే ఉండవద్దు, వెళ్ళలేదని నిలిచిపోవద్దు, కానీ మీరు ముందుకు వెళ్ళాలి. కాబట్టి బయలుదేరి వెళ్ళినప్పుడు అంటే సాక్ష్యముగా మీ పాదధూళి ఏమంటున్నాడు? దులిపివేయమంటున్నాడు. కానీ ప్రభు చెప్తున్న మాట, మీరు ముందుకి నడవాలి. సమస్యలు ఉన్న చోట ఆగిపోకూడదు, సమస్యలు ఉన్న చోట నుంచి నిలబడిపోకూడదు, సమస్యలు ఉన్నాయని చెప్పి వెనక్కి రాకూడదు. కానీ మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే ముందుకు నడిచేవారిగా ఉండాలి. సమస్యలు ఎన్ని వచ్చినా సరే వాటిని ఎదుర్కొంటూనే మన జీవన ప్రయాణాన్ని మనం కొనసాగించాలి.
రూతు నయోమితో పాటు బెత్లెహేం వెళ్ళింది. కానీ రూతుకి అలవాటు ఉన్న ప్రాంతం ఏంటి అంటే మోయాబు దేశం, తన ఊరు, తన ప్రజలు, తన వారు. కానీ రూతు అక్కడ ఉండాలని ఆశపడలా. ఎవరితో కలిసి కొత్త స్థలానికి వెళ్ళాలనుకుంది? అత్తగారైన నయోమితో కలిసి కొత్త స్థలానికి వెళ్ళాలి అనుకుంది. పక్కన ఫ్రెండ్స్ ఎవరిని అడిగి ఉండొచ్చు, రూతు నీకేం తెలుసు అక్కడ బెత్లెహేములో? మనం మోయాబు దేశం వారము, వాళ్ళకి మనకి ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు చాలా వ్యత్యాసం ఉన్నాయి. మనం విగ్రహారాధన, వాళ్ళు యెహోవాను పూజిస్తారు. మన సాంప్రదాయాలు వేరు, వాళ్ళ సాంప్రదాయాలు వేరు. వెళ్ళి ఎట్లా ఉంటావు అక్కడ అంటే రూతు అని ఉండొచ్చు, లేదు లేదు నేను వెళ్తాను మా అత్తగారితోనే. దైవ గ్రంథంలో ఉంది కదా మనకి, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. స్నేహితులు కూడా చెప్పి ఉండవచ్చు, లేదు నేను మా అత్తగారితోనే వెళ్ళిపోతానని. ఎప్పుడైతే రూతు ఆ నూతన స్థలంలోకి వెళ్ళాలని ఆశ కలిగి ఉందో, తను ఉన్న స్థలాన్ని విడిచి ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలని ఆశ కలిగి ఉందో, రూతు దీవించబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ఆయన బోధిస్తుంది ఏంటంటే, మీరు ఉన్న స్థలంలో మీరు ఉండకూడదయ్యా, మీరు అక్కడి నుంచి బయలుదేరి ముందుకి వెళ్తూ ఉండాలి. దాన్ని బట్టే వాక్యములో సువార్తలు ఏమని తెలియజేయందంటే, మీరు జాలనైనను మీకోసం వెండిని బంగారమైన తీసుకువెళ్ళటానికి వీల్లేదు. మీరు వేసుకున్న బట్టలు మాత్రమే, ఇంకో 2 అంగీ ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మీ ప్రయాణం ఎలా సాగాలంటే, నా దగ్గర ఏమీ లేదు, నా ఉన్న బట్టలే నా మీద ఉన్నాయి, ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ తింటాను, లేదంటే లేదు. పనివాడు జీతమునకు పాత్రుడు కాడా అని చెప్పి మత్తయి సువార్తలో అంటుంది. అంటే మీరు సువార్త పరిచయ నిమిత్తం వెళ్తున్నారు కాబట్టి మీకు ఆహారం నేను అక్కడే ఏర్పాటు చేస్తాను, సిద్ధపరుస్తాను. కానీ మీరు మీ ప్రయాణాన్ని ఆపకూడదు. ఇక్కడ బిర్యానీ బాగుంది అని ఎక్కడే కూర్చోకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? మీరు ముందుకి వెళ్ళాలి. అంగీకరించి నిర్ణయం తీసుకొని దేవుని మార్గంలో ప్రవేశించాలి, దేవుని మార్గంలో ముందుకు నడవాలి అని చెప్పి దేవుడు పలుకుతూ ఉన్నాడు. బిడ్డలారా, దేవుడు మనకి ఒక మార్గము మూసివేస్తే ఆయన తప్పనిసరిగా వేరొక మార్గాన్ని తెరిచి ఉంచుతాడు. నువ్వు మూసివేశాడు దేవుడు మార్గం అని భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా దేవుడు నీకు ఒక నూతనమైన మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉంచుతాడు. యెషయా గ్రంథంలో అందుకే ఒక చక్కని మాట కనపడుతుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం చూద్దామా ఒకసారి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచాలి. ఇక్కడ ప్రభు ఏం చేయాలని ఆశపడుతున్నాడు మన జీవితాలు అంటే నూతనమైన క్రియ. ఎప్పుడు మన నూతన మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు. కాబట్టి అంటూ ఉన్నాడు, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను కాబట్టి మునపటి వాటిని మీరు ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వ సంగతులను తలంచుకోవద్దు. ఏదైతే మార్గం దేవుడు నీకు ఏర్పాటు చేశాడు, ఏదైతే నూతన క్రియ నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు, ఆ నూతన క్రియ మీదే నీ దృష్టి ఉంచు. పాత వాటిని, విడిచిపెట్టిన వాటిని, వెనకటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ జీవితంలో నువ్వు ఉన్న స్థలంలో ఉండిపోవద్దు. బిడ్డలారా, మీరు ముందుకి వెళ్ళాలి. శిష్యులతో అంటూ ఉన్నాడు, మీరు ఏ స్థలం నుంచి అయితే మిమ్మల్ని మీ మాట వినకుండా మిమ్మల్ని చేర్చుకోకుండా ఉంటే ఆ ఇంటినైనను పట్టణంనైనను విడిచిపెట్టి పోయేటప్పుడు మీ పాదధూళి దులిపివేయండి అంటున్నాడు. అక్కడ ఆగిపోవద్దు, మిమ్మల్ని చేర్చుకోలేదు అక్కడ ఆగిపోవద్దు. మీ జీవన యాత్ర మీరు కొనసాగించాలి, మీ సువార్త పరిచర్య మీరు ముందుకు కొనసాగించాలి. ఏదైతే నేను మీకు లక్ష్యాన్ని ఇచ్చానో ఆ లక్ష్యం గురించి మీరు ముందుకి వెళ్ళాలి. ఎవరో నన్ను ద్వేషిస్తూ ఉన్నారండి, ఇంతకుముందు బాగా ప్రేమించేవారు కానీ ఇప్పుడు ద్వేషిస్తూ ఉన్నారు, ఇంతకుముందు సహాయం చేసేవారు ఇప్పుడు మొండి చేయి చూపిస్తూ ఉన్నారు, ఇంతకుముందు నాతో చక్కగా మాట్లాడేవారు కానీ ఇప్పుడు మాట్లాడలా అని చెప్పి నువ్వు ఆగిపోకుండా దేవుడు అంటున్నాడు, ముందుకి వెళ్ళు, ముందుకు వెళ్ళు. దేవుని జ్ఞానం మీద ఆధారపడితే, దేవుని యొక్క వివేచన మీద నువ్వు ఆధారపడితే ఏ మార్గంలో ఎలా నడవాలో దేవుడే నీకు నేర్పిస్తాడు. ఆయనే నీ చేయి పట్టుకుని ముందుకి తీసుకుని వెళ్తాడు. కీర్తనాకాడు అంటూ ఉంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఒకవేళ తల్లిదండ్రులే వదిలిపెట్టేస్తారేమో కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టు. కాబట్టి దేవుని వైపు చూస్తూ మనం ముందుకు నడిచేవారిగా ఉండాలి. శిష్యులకి చెప్తూ ఉన్నారు, తొడేళ్ల మధ్యకి వెళ్తూ ఉన్నారు, మీరు జాగ్రత్త. తొడేళ్ల మధ్యలో మీరు పరిచర్య చేయబోతూ ఉన్నారు, జాగ్రత్త. యోగ్యులైన వారితోనే మీరు కలిసి ఉండండి. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది
యోగ్యత ఎవరికి ఉందో వాళ్ళతో కలిసి ఉంటూ అలవాటు చేసుకోవాలి. రెండోది, చేదును మనం ఎలా మార్చుకోవాలి? మధురంగా మార్చుకోవడం. చేదు అనుభవాలు, చేదు సంఘటనలు, చేదు మాటలు తలంచుకోవద్దు. అయిపోయింది. సంస్కృతంలో ఒక పదం ఉంటుంది, గతహ అంటారు. అంటే ఏంటి? గడిచిపోయింది, ఇంకంతే. దాని గురించి మనం ఆలోచించి మన హృదయాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ముందుకు నడవాలి, మధురంగా మార్చుకోవాలి మన జీవితాలను. సువార్త పరిచర్యలో దేవుని యొక్క సేవను మధురంగా మార్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మరొకటి, ఉన్న స్థలంలో ఆగిపోకుండా ఆయన చేయబోయే నూతన క్రియ గురించి, ఆయన ఇచ్చినటువంటి నూతన మార్గంలో మనందరం కూడా ప్రయాణం చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు తన శిష్యుల్ని పరిచర్యకు పంపుతూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరుస్తూ వాళ్ళని పంపుతూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరిచర్యకి వెళ్ళిన మన జీవితంలో అయినా సరే మనం అలవర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఎప్పుడైతే వీటిని మన హృదయంలో చేర్చుకొని నడుస్తామో మనము ఆయనకు నిజమైన శిష్యులుగా పిలువబడతాం. హల్లెలూయా. మనందరం ఎవరు ప్రభువు కంటే శిష్యులుగా పిలువబడతాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.